ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసులో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వడం ఖాయమని జగన్మోహన్ రెడ్డి భావించాడా? దానికోసం ఆయన తనని తాను సిద్ధం చేసుకుంటూనే ఇప్పుడు క్యాడర్కి కూడా ఒక సంకేతాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే. నమస్తే అండి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ మద్యం కుంభకోణం ఏదైతే ఉందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. ఆ కేసుతో ప్రమేయం ఉన్నటువంటి కొంతమంది వైకాపా నాయకులు, కొంతమంది అధికారులను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అరెస్ట్ చేసి వారిని విచారిస్తూ ఉంది. ఇక మద్యం కుంభకోణంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయమని, అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకు వెళ్లేందుకు తనని తాను సిద్ధం చేసుకుంటున్నాడని, అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ శ్రేణులకు కూడా ఆయన ప్రిపేర్ చేస్తున్నారని, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ ప్రభుత్వం రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మీద కుట్రపూరితమైనటువంటి కేసులు పెట్టబోతుంది అనేటువంటి సంకేతాన్ని ఇప్పుడు క్యాడర్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ రకరకాల వార్తలు వస్తున్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఎలక్షన్స్ ముందు సిద్ధం అంటూ ఏ ముహూర్తానైనా ఒక స్లోగన్ తీసుకొచ్చారు. సిద్ధం సభలు అంటూ సభలు పెట్టుకున్నారు. ఇప్పుడు సిద్ధం అంటూ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మేము జైలుకి వెళ్ళడానికి సిద్ధం అంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇందులో పనిలో పనిగా సజ్జల లాంటి వాళ్ళు ఏమంటున్నారు, అక్రమంగా కేసులు పెడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి కేసులు ఏం కొత్త కాదు, ఆల్రెడీ జైల్లో ఉండొచ్చారు, కొన్ని కేసులు ఇంకా ఆయన మీద ఉన్నాయి, ఇప్పుడు కొత్తగా కుట్రపూరితంగా కేసులు పెడుతున్నారు, ఆయన ఎప్పుడైనా అరెస్ట్ కావచ్చు అని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు చిత్రంగా. అంటే మొన్న చూసుకున్నట్లయితే వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా ఎస్ రమ్మనండి, నేను విజయవాడలోనే ఉంటా, అరెస్ట్ చేయమనండి అంటూ ఆయన మాట్లాడి మర్నాడు బెంగళూరు పారిపోయాడు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి మీద కుట్రపూరితమైనటువంటి కేసులు నమోదు చేయొచ్చు, ఆయన అరెస్ట్ చేయొచ్చు, ఆయన ఇబ్బందులు పెట్టచ్చు, వాటన్నిటికీ మనం సిద్ధంగా ఉందాం అంటూ ఆయన వైఎస్ఆర్సీపీ శ్రేణులను సిద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అసలు ఎలా చూడాలంటే, మీకు నిన్న రాజకేశిరెడ్డి ఒక మాట అన్నారు, గుర్తుందా? ఏమనంటే, నేను నోరు విప్పి బిగ్ బాస్ ఎవరు అనేది చెప్పానంటే అదే నాకు చివరి రోజు అన్నాడు ఆయన. అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించండి. ఇప్పుడు మీకు సజ్జల మాట్లాడిన మాటకి దానికి లింక్ అక్కడ ఉంది. ఇవాళ రాజకేశిరెడ్డి కావచ్చు, ధనంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, లేదు బాలాజీ గోవిందప్ప కావచ్చు, వీళ్ళు నలుగురు నోరు విప్పలేదు ఫస్ట్. తర్వాత విడివిడిగా ప్రశ్నిస్తే ఎవడికి వాడు తప్పించుకోవటానికి చూశారు. మన నలుగురిని కూర్చోపెట్టి మాట్లాడితే మాకు సంబంధం ఏంటి, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు, మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఇగోనైనా మీకు సంబంధం ఇది అని వాళ్ళు చూపించారు. మేము ఎవరితో మాట్లాడలేదు, మాకు అసలు ఏది సంబంధం లేదంటే ఎవిడెన్స్లు అన్నీ చూపించారు. మేము ఎవరితో మాట్లాడలేదు, ఇగో మీరు ఫలానా వాళ్ళతోటి ఇంతసేపు మాట్లాడారు, ఏం మాట్లాడారు, తర్వాత ఈ ఆస్తులు మీరు కొనుగోలు చేశారు, ఎక్కడి నుంచి వచ్చాయి డబ్బులు, అంటే వాళ్ళ బ్యాంకు లావాదేవీలను అన్ని ఆధారాలతో సహా వాళ్ళ ముందు పెట్టారు. వాళ్ళు నీళ్లు నమ్మడమే కదా, మాట్లాడడానికి ఇంకేమీ లేదు అక్కడ. ఇది ఎందుకు చెప్తున్నామంటే, ఇదంతా అయ్యాక ప్రతివాడు ఎవడు చెప్పాల్సింది వాడు చెప్పాడు అనే సమాచారం మనకు వస్తుంది. ఫైనల్గా కసిరెడ్డి ఈ మాట అన్నారు అంటే, మీకు సినిమాల్లో గుర్తుందా, ప్రతి సినిమా తీసుకోండి, పాత సినిమాలు తీసుకుంటే వాడు ఇలా నోరు విప్పబోతాడు అసలు పేరు చెప్పటానికి, వాడు షూట్ చేస్తాడు ఎవడు. ఇది మామూలుగా జరిగే రొటీన్ అనమాట. సో ఆ రొటీన్ తరహాలోనే ఈయన మాటలు ఉన్నాయి. అంటే నేను నోరు విప్పితే అదే నాకు చివరి రోజు అంటే ఈయన షూట్ చేస్తారా వైసీపీ వాళ్ళు, వైసీపీ తరఫున మనకు తెలియదు. కాబట్టి ఇవాళ ఎవరు అనేది మొత్తానికి ఒక క్లారిటీ అయితే సిట్ వాళ్ళకి కానీ, ఈడీకి కానీ, సిబిఐ కానీ అందరికీ వచ్చేసింది. సో ఇది దృష్టిలో పెట్టుకుని రేపొద్దున ఆయన అరెస్ట్ అయిపోతారని సంకేతంగా సజ్జలు మాట్లాడటం జరుగుతుంది. అంటే ముందే ఈయన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నాడు అనమాట. ఈయనకు ఆల్రెడీ కేసులు ఉన్నాయి, అక్రమంగా కేసులు పెడుతున్నారు అంటే, లిక్కర్ స్కామ్లో అసలు సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అని బయటకు వచ్చినా కూడా కాదు ఇదంతా అబద్ధం, వీళ్ళు ఊరికే కావాలని చేస్తున్నారు అని చెప్తాడు రేపొద్దు. దానికోసం ఈ మాటలని. ఇంకొకటి, ఇవాళ సజ్జలని వాళ్ళు ఒక కన్వీనర్ చేశారు, పొలిటికల్ జేఏసీ లాగా ఒక పొలిటికల్ ఇది పెట్టి కదా, 33 మందిని అంతమందిని చేర్చి దానికి ఈయన కన్వీనర్ చేశారు.
అంటే పార్టీ పగ్గాలు మళ్ళా ఆయన సజ్జలను నమ్మి ఇచ్చాడా. ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ జైలుకి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఆయన వెంటనే బయటకు వచ్చే అవకాశం లేదు. ఉమ్, కనీసం కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్లో నిల్చోకుండా కూడా జరగచ్చు. ఎందుకంటే ఒకవేళ 2 సంవత్సరాలు దాటి దానికి ఏదో లెక్క ఉంటుంది కదా, ఆ లెక్క దాటితే ఇప్పుడు శశికళ ఎలాగా ఎలక్షన్స్లో నిలబడలేకపోయారు, అదేవిధంగా ఈయన కూడా మద్యం కుంభకోణంలో నెక్స్ట్ ఎలక్షన్స్లో నిల్చోటానికి అవకాశం ఉండకపోవచ్చు. అంటే 2029 4 ఏళ్ళు మీరు సిద్ధంగా ఉండండి ఇన్ని కబుర్లు చెప్తున్నాడు కదా ఆయన, మేము వచ్చాక మీ లెక్క తేలుస్తాము అని. ఇప్పుడు ఆ లెక్క తేల్చడానికి ఆయనకు అవకాశం ఉండదు. ఆయన 2034 వరకు వెయిట్ చేయాల్సి ఉండొచ్చు, మనకు తెలియదు. ఈలోగా అసలు పార్టీ ఉంటుందా ఊడుతుందా, ఉండని పార్టీకి సజ్జలు ఇప్పటి నుంచి ఎందుకు ఇన్ని కలలుగా అంటున్నాడు. అందులో భాగంగానే ఈ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు ఆయన. అంటే అంతా నేనే, ఇంకా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇంక వెళ్ళిపోతాడు, ఇంకా పార్టీ పగ్గాలు నా చేతుల్లోనే. ఆల్రెడీ విజయసాయి రెడ్డి బయటకు వెళ్ళిపోయాడు. విజయసాయి రెడ్డిని తప్పించారా ఇప్పుడు బయటకు వెళ్ళిపోయాడు అన్న సందేహం కూడా మనకు వస్తుంది. అంటే ఏదో జరిగింది లోపల, అది మాత్రం సందేహం లేదు మనకి. అంటే ప్యాలెస్లో ఏం జరిగింది, విజయసాయి రెడ్డి మీద ఏం కుట్ర జరిగింది, విజయసాయి రెడ్డిని కొట్టాడా జగన్మోహన్ రెడ్డి, ఎక్కడ తేడా వచ్చింది, లెక్కల్లో తేడా వచ్చిందా లేదు ఇంకేదైనా కారణాలు ఉన్నాయా అనేది తేలాలి. సో మొత్తానికి ఇవాళ లైన్ అయితే క్లియర్ అయింది సజ్జలకండి. సో సజ్జల స్టేట్మెంట్స్ వెనక చాలా ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి సజ్జల స్టేట్మెంట్ వెనక ఆ మర్మం ఏంటి? మర్మం అంటే ఏమీ లేదు. ఇప్పుడు ఆయన ఎలాగా వెళ్తాడు, ఆయన తప్పు చేశాడు, కానీ తప్పు చేశాడని వాళ్ళు ఒప్పుకోరు కదా. తప్పు చేయకపోయినా కూడా కుట్రలు పన్ని ఆయన పంపిస్తున్నారు, ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టారని చెప్తూనే మొత్తం పార్టీ పగ్గాలు ఆయన చేతుల్లోకి తీసుకుంటాడు సజ్జల. గతంలోనే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సకల శాఖ మాచులుగా షాడో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు పవర్ లేకపోయినా కూడా పార్టీ మీద పవర్ వస్తుంది కదా, పార్టీ మీద అధికారం వచ్చినప్పుడు ఖచ్చితంగా సజ్జలే మొత్తం నడుపుతాడు. ఇప్పుడు వద్దనుకున్నా కావాలనుకున్నా తప్పలేదు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ సజ్జలను పిలిచి బాధ్యతలు అప్పచెప్పటం. సజ్జల పని అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ ఆయన తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటి, నిజంగా మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యేందుకు జగన్మోహన్ రెడ్డి తను తాను సిద్ధం చేసుకుంటున్నాడు? తప్పదు, ఆయన సిద్ధం చేసుకున్నా చేసుకోకపోయినా అరెస్ట్ అయితే అవుతాడుగా. మానసికంగా సంసిద్ధత పొందితే ఇప్పుడు ఎవరు కొడాలి నానినా ఎవరో కింద పడుకోవడం అలవాటు చేసుకుంటున్నా ఉన్నారు కదా, అలాగే మరి ఈయన ఏం అలవాట్లు చేసుకుంటున్నారో మనకు తెలియదు. కాబట్టి ఎవరికి వారు సంసిద్ధంగానే ఉన్నారు జైలుకి వెళ్ళటానికి. దానికోసం ఎవరి ప్రణాళికలు వాళ్ళు రచించుకుంటున్నారు. సో సజ్జల ప్రణాళిక ఏంటంటే నెక్స్ట్ పార్టీ పగ్గాలు నాకే వస్తాయి అని ఆయన ఎదురు చూస్తున్నారు. ఓకే.